హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టమాటో రసం అండి. సో, ఇక్కడ నేను 4 టమాటోలు తీసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అందులోకే మీ రసానికి మీ టేస్ట్‌కి తగినంత చింతకాయ కూడా తీసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి వాటర్ పోసుకొనేసి తగినన్ని నీళ్లు పోసేసి కల్లులుప్పేసుకొనేసి ఉడకబెట్టుకుందామండి. ఉడికిన తర్వాత వాటిని తీసి చల్లార్చుకునేకి పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ మనకి రసం మసాలా కావాలి కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ దాకా నేను మిరియాలు తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతి గింజలు తీసుకొని ఫైన్ పొడి చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి తెల్లగడ్డలండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేసి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేయడం వల్ల ఫ్లేవర్ భలే ఉంటుందండి ఇప్పుడు మనం వేసి ఇలా దంచుకుంటే. సో, ఇది మాత్రం మిస్ చేయకండి. కరివేపాకు కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచేసి ఆ పొడిని తీసి పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎండుమిర్చి, కరివేపాకు, మసాలా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ముందుగా మనం చింతకాయ, టమాటో వేసి ఉడకబెట్టుకున్నాం కదా! దాన్ని గుజ్జు తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు పెనం తీసుకునేసి 2 స్పూన్స్ ఆయిల్, ఒక పావు టీ స్పూన్ ఆవాలు అండ్ మిరపకాయలు, కరివేపాకు వేసేసి వాటిని రంగు మారే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ దాంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకునేద్దాము. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసేద్దాము. మనం ఇక్కడ ముందుగా తీసి పెట్టుకున్న టమాటో రసం ఉంది కదా! దాన్ని కూడా పోసుకునేద్దాము. అది పోసిన తర్వాత నెక్స్ట్ వాటర్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ ముందుగానే కల్లులుప్పు తీసుకున్నాం కదా! సో, మీ టేస్ట్‌కి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే రసం అయితే రెడీ అండి. ఇక్కడ స్మెల్ మాత్రం చాలా బాగొస్తుంది. అదుర్స్. నెక్స్ట్ ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకునేస్తే రసం రెడీ అండి. వేడివేడిగా రసం సర్వ్ చేసుకోవడమే. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.